ప్రియమైనటువంటి సంఘమా, దేవుని కృప వలన సాయం వేళకు మనము ఈ ప్రభు దినమందు ఒక మంచి సహవాసముగా సంఘముగా దేవుని సన్నిధిలో మనము సమకూడగలిగినాం. అందు నిమిత్తము దేవునికి మనమందరము వందనస్తులము. సమకూడిన మీకును యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియచేయచ్చు. ఈ దినం వాక్య ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము చదువుగా మనము ఆలకించి ఉన్నాం. అది మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము నుండి 18వ వచనం వరకు గల వాక్య భాగం. ఈ వాక్యమును మనము ధ్యానం చేయుచూ ఉండగా ప్రార్థనతో మన హృదయములను సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మమ్మల్ని మీరు కనికరించి ఈ సాయం వేళలో ఆరాధనలో పాల్గొనే అట్టి మంచి భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనములు. మీ సన్నిధిలో మేము సమకూడి ఉన్నాము తండ్రి. మా ప్రభువా, మీ స్వరం మాకు వినిపింప చేయమని వేడుకొనుచూ ఉన్నాం. మీ మాటలు మేము ఆలకించుచుండగా మా ప్రియ ప్రభువా, గ్రహించేటువంటి వివేకం మాకు ఇవ్వండి తండ్రి. గ్రహించినటువంటి మాటలు మా ప్రభువా మా హృదయంలో భద్రం చేసుకొని ఆ మాటల ప్రకారము మేము జీవించుటకును సహాయము దయచేయమని, సమయమును మీ ఆధీనంలో ఉంచుకొనమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపములను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదివినటువంటి లేఖన భాగం, ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా ఉన్నది. 2 భాగాలు సొలొమోను తర్వాత విభజింపబడినది అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. 10 గోత్రాలు ఉత్తర సామ్రాజ్యముగా, 2 గోత్రాలు దక్షిణ సామ్రాజ్యంగా, ఉత్తర గోత్రములను ఉత్తరం వైపు ఉన్న గోత్రములను ఇశ్రాయేలుగా, దక్షిణ వైపు ఉన్న 2 గోత్రములు యూదా ప్రాంతముగా, యూదా రాజ్యముగా పిలువబడినాయి. ఒకప్పుడు అన్నిటిని కలిపి ఇశ్రాయేల్ అన్నారు, కానీ విడిపోయిన తర్వాత నార్థన్ కింగ్డమ్, ఆ 10 ట్రైబ్స్ వారు ఇజ్రాయేల్గా పిలువబడినారు. దక్షిణాన ఉన్నటువంటి 2 ట్రైబ్స్ వారు యూదా ప్రాంతముగా వారు పిలువబడ్డారు. అయితే ఉత్తరమున ఉన్నటువంటి ఇబ్బంది, వారికి యెరూషలేము లేదు. వారి గోత్రములు నివసించు ప్రాంతములో యెరూషలేము లేదు. యెరూషలేము దక్షిణాన ఉన్నది. యెరూషలేము లేనందు వలన దేవాలయం కూడా వారికి లేదు. కాబట్టి ఈ నేషనల్ శాంక్చురీ, రాజ్యమంతటికీ ఒకే దేవాలయం అనుకున్న యెరూషలేము అందుబాటులో లేకపోవడం వలన ఉత్తర భాగంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందుల్లో ఒకటి అన్య దేవతల ఆరాధనలు ఉత్తర భాగంలో ప్రవేశించాయి. ముఖ్యముగా విజృంభించినటువంటి అన్య దేవత ఆరాధనలు అహాబు కాలంలో జరిగినాయని మనం భావించవచ్చు. అహాబు, యెజెబెలు వీరు బయలును ఆరాధించడాన్ని ఒక స్టేట్ స్పాన్సర్డ్ రిలీజియన్గా వారు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే రాజు, రాణి, ఆమె కూడా ఆ ప్రక్కనే తూరు సీదోను ప్రాంతానికి చెందినటువంటి
ఆమె ఆ అన్య ఆ ఆరాధనలను, బయలు ఆరాధనలను ప్రత్యేకముగా ఇశ్రాయేలీల మధ్యలోనికి ఇంట్రడ్యూస్ చేసినది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని ఇంచుమించు క్రీస్తు పూర్వం 9వ శతాబ్దానికి సంబంధించినది. బయలు దేవుడు, మేల్ గాడ్ బయలు, ఫిమేల్ గాడ్ ఆయన వైఫ్ అంటే అస్తారోతు. కాబట్టి ఈ బయలు దేవతనండి, దేవుడనండి, ఆయన గాలికి రాజు అని అంటారు, అంటే స్టామ్ అండ్ విండ్. దానితో పాటు ఈ ఇరువురు బయలు అస్తారోతు వర్షానికి అండ్ ఫెర్టిలిటీకి, భూమి సారవంతంగా మార్చేదానికి వీరు దేవతలుగా ఇద్దరిని ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఆరాధన ఇంట్రడ్యూస్ అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే సమకాలీనం అదే కాలంలో మరి ఏలియా ఇంట్రడ్యూస్ చేయబడతాడు. ఏలియా పూర్వపరాలు ఈ రాజుల గ్రంథంలో లేవు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఏ కుటుంబానికి చెందినవాడు అనేది ఈ వాజ్ సడన్లీ ఇంట్రడ్యూస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, దీనిలో పరిచయం చేయబడ్డాడు. అయితే ఏలియా యెహోవా త్రోవల విషయంలో, యెహోవా యందలి విశ్వాసం విషయంలో చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాడు. దీనికి మనం చదువుకున్న 19వ అధ్యాయానికి పూర్వము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అంతకు ముందే దేవుడు కరువును రప్పించాడు. అంటే వర్షలేమి, కరువు 3.5 సంవత్సరాలు. అప్పుడు మరి ఏలియాను సారెపతు అనే స్థలంలో ఒక విధవరాలి సంరక్షణలో ఏలియా ఉన్నాడు. అది యెహోవా దేవుడు ప్రవక్తకు ఏర్పాటు చేసిన ఒక షెల్టర్. మరలా దేవుడు అన్నాడు, యెహోవా దేవుడు, ఏలియా నువ్వు దేశంలో వెళ్ళు, అహాబుతోకి వెళ్ళు, నేను వర్షము రప్పించబోచున్నాను. మరి ఏలియా మరలా రావడం జరుగుతూ ఉంటూ ఉన్నది. ఆ సందర్భంలోనే కర్మెలు పర్వతం మీద మరి ఈ బయలు ప్రవక్తలకును ఏలియా ప్రవక్తకును ఒక కంటెస్ట్ జరిగినది. ఏలియానే పిలుస్తాడు, మీరు మీ దేవత కొరకు ఒక బలిపీఠం ఏర్పాటు చేసుకోండి, ఒక పశువును వధించండి, దాని మీద ఏర్పాటు చేయండి. మరి నేను యెహోవా దేవుని నిమిత్తం ఒక బలిపీఠం ఏర్పాటు చేస్తాను, ఒక పశువును ఏర్పాటు చేస్తాను. ఎప్పుడైతే మరి ఈ బలిపీఠము దహింపబడుతుందో, మీరు మీ దేవుని ప్రార్థించండి, నేను మా దేవుని ప్రార్థిస్తాను. అంటే బయలు ప్రవక్తల ప్రార్థనలేమి అక్కడ ఫలించలేదు. ఏలియా ప్రార్థించినప్పుడు బలిపీఠము మరి అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువు దహింపబడ్డం చూస్తాం. అప్పుడు ఆ పర్వతం దగ్గర సమకూడిన ప్రజలు 400 మంది బయలు ప్రవక్తలు ఆ స్థలంలో ఉంటే, అప్పుడు ప్రజలతో ఏలియా మాట్లాడతాడు, ఎంతవరకు మీరు 2 తలంపుల మధ్య ఉంటూ ఉన్నారు, అంటే బాల్ కల్ట్, బయలుదేవత ఆరాధనలోనా యెహోవా దేవుని యంద మీరు ఎంతకాలం ఉంటారు అని చెప్పి బయల ప్రవక్తలను చంపమని ప్రోత్సహిస్తాడు. అది జరిగినది. అటు పిమ్మట వెళ్ళి ప్రార్థించినప్పుడు వర్షం మొదలవుతోంది. ఆహాబు ఇంటికి చేరకముందే వర్షము బాగా తీవ్రంగా పడుతోంది.
యెజ్రెయేలుకు ఆహాబు చేరుకుంటాడు, మరి ఏలియా చేరుకుంటాడు యెజ్రెయేలు. అప్పుడు గమనించినట్లయితే యెజెబెలు ఏలియాను సంహరించమని, ఇంతమంది బయలు ప్రవక్తలను చంపిస్తాడా, లేక బయలు ప్రవక్త పేరు మీద జరిగినటువంటి బలి అర్పణలో అపజయం వచ్చినదా మనకు, అసలు ఈయన్నే లేకుండా చేస్తే సరిపోతుంది అని యెజెబెలు ఒక విధమైనటువంటి ఆదేశం ఇచ్చినప్పుడు ఏలియా తాను వెళ్ళిపోతాడు, పారిపోతాడు. వెళ్ళిపోయి ఒక బదరీ వృక్షము కింద ఆయన ఉంటాడు. ఆ స్థలమునకు చేరుకుంటాడు. అక్కడ 4వ వచనం, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చోండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడు కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. ఇంత దేవుని రాజ్యంలో విగ్రహారాధన ప్రబలిపోతూ ఉన్నది. నీ కొరకు నేనుంటే నన్ను కూడా చంపమని ఆదేశాలు వచ్చేసినాయి. నేను ప్రాణం పట్టుకొని పరిగెత్తి వచ్చాను, ఒక దిన ప్రయాణం వచ్చాను. ఇంకా ఈ పోరాటం నేను చేయలేనయ్యా, నన్ను నా ప్రాణం తీసుకో, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు అని నిద్రపోతాడు. నిద్రపోయిన పిమ్మట మరి ఆ స్థలములో ఆ రాత్రి మనం చూసినట్లయితే ఒక దూత 5వ వచనములో 2వ భాగంలో ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయుము అని చెప్పాను. భోజనము చేసిన తరువాత భోజనము చేయమని చెప్పినప్పుడు మరి అతడు అక్కడ తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డిను కనపడాను. భోజనం చేసి తిరిగి పండుకొండాను. మనం చూసినట్లయితే ఏలియా, ఇక భోంచేసావు కదా, నీకు శక్తికి మరి మించిన ప్రయాణం ఉన్నది, నువ్వు పద ప్రయాణమై ముందుకు సాగు. 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేయవలసి వచ్చినది. అప్పుడు హోరేబునకు వచ్చాడు. అంత టువర్డ్స్ సౌత్, ఇట్స్ ఎ నార్థన్ కింగ్డమ్, అక్కడ జరుగుతుంది తొందర. హోరేబు పర్వతం అంటే అది సీనాయి పర్వతం, సీనాయి పెనిషులా అంటాం. కొంచెం యూదా ప్రాంతాన్ని ఇంకా దాటుకొని దిగువకు వస్తే ఐగుప్తు వైపుకు వెళుతూ ఉంటాయి. అంటే ఎక్స్ట్రీమ్ సౌత్ రావాల్సి వచ్చింది. 40 రోజులు రాత్రింబవాళ్ళు అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్నాక దాని పేరు హోరేబ్ అంటాడు. అది దేవుని పర్వతము. 8వ వచనంలో మనం చూసినట్లయితే ఈ పర్వతము మరి దేవుని పర్వతముగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి దేవుడు తీసుకొచ్చాడంటే ఐగుప్తు నుండి ఆ దినమున ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మోషే నాయకత్వంలో సీనాయి పర్వతం దగ్గరకు చేర్చాడు. అదే పర్వతం దగ్గరకు ఈ సమయంలో ఒంటరిగా ఏలియాను చేర్చాడు. అది బ్యాక్గ్రౌండ్ ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆ స్థలమునకు చేర్చబడినాడు. నిర్గమకాండం ఎప్పుడైనా 19వ అధ్యాయంలో చూడండి, అక్కడకు చేరడం మనకు కనపడుతుంది. 33వ అధ్యాయంలో కూడా ఇప్పుడు తీనక్కర్లేదు. ఇక్కడకు వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే 9వ వచనంలో అక్కడ ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ఇక్కడ ఉన్నటువంటి మాట, he lodged himself in a cave.
మోషే కూడా పర్వతం మీద ఇలాంటి అనుభవంలోకి వస్తాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము మనం చూసినట్లయితే, నిర్గమకాండము 33వ అధ్యాయము మనము 22వ వచనానికి మనం వద్దాం. ఈ స్థలంలో చూసినట్లయితే ఇక్కడ కూడా మరి 22వ వచనంలో బండ సందులో ఉంటున్నాడు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా బండ సందులో నిన్ను ఉంచి, అదే ఈ గుహ అంటారు. మోషేని ఏ బండ సందులో దాచి ఉంచాడో దట్ వాజ్ ద కేవ్, సేమ్ కేవ్. అదే దానిలోనే ఏలియా వెళ్ళి ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది. అందులో ఉన్నాడు. ఏలియా వచ్చి ఆ స్థలంలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ బస చేస్తూ ఉండగా మరి అటు తదుపరి వచనానికి మనం వద్దాం. 10వ వచనం. 9వ వచనంలో అంటాడు, యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇతడు నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా స్టోరీ అంతా తెలియజేస్తాను. అయ్యా, నీ జనులు ఇశ్రాయేలీలు వారు మరి నీ బలిపీఠాలను పడగొట్టారు, నీ ప్రవక్తలను చంపించారు, వారు మరి నీకు విరోధముగా వారు ఉంటున్నప్పుడు నేను రోషము కలిగిన వాడనై యెహోవా కొరకు నేను ఒక్కడినే నా ప్రాణం కూడా తీసివేయబోతూ ఉన్నారు, అందువలన ఈ స్థలానికి వచ్చాను. 11వ వచనం. 11వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, అందుకాయన నీవు పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. ఇది సెలవిచ్చాను, ఆజ్ఞాపించాను. కానీ ఏలియా చేసినట్లు ఈ తర్వాత వచనాల్లో ఆధారం లేదు. తర్వాత వచనాల్లో ఆధారం లేదు. ఎందుకంటే పర్వతం మీద ముఖాముఖిగా యెహోవా ఎదురుగా నిలబడడం ఏలియా సాహసం చేయలేకపోయాడు, గుహలోనే ఉండిపోయాడు. వచ్చి నిలబడమన్నాడు దేవుడు, కానీ నిలబడలేకపోయాను అనేటువంటి విషయము మనం గమనించాలి. ఇక్కడ వ్రాసి లేదు. కానీ సెలవిచ్చిన తర్వాత కొన్ని జరిగినాయి. ఒకటి బలమైనటువంటి గాలి. మనం చూసినట్లయితే మరి బయలు కూడా గాలి దేవుడు అని చెప్పాను ఇంతకు. గాలి అంటే గాలికి దేవుడు, గాలి దేవుడు కాదు, గాలోడు అన్నట్టు కాదు. గాలికి దేవుడు విండ్, వాయుదేవుడు. వాయుదేవుడు బయలు. కానీ ఒక వాయువు బలమైనటువంటి గాలి వచ్చినది. బయలు ప్రత్యక్షం అవుతాడేమో తెలియదు, కానీ యెహోవా దేవుడు ప్రత్యక్షము కాలేదు. అది జరిగినటువంటి విషయం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ ప్రత్యక్షం కాకపోవడం మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ చెప్పుతూ ఉన్నాడు, ఆ గాలి దెబ్బకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. చాలా ఫోర్స్ఫుల్, చాలా బలమైనటువంటి గాలి. మనకు నిర్గమకాండము 19వ అధ్యాయంలో కూడా మోషే దగ్గర ఇలాంటిదే కనబడుతూ ఉన్నది. నిర్గమకాండము 19వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే మోషే కూడా ఇదే పర్వతం మీద మరి నిలువబడి ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలే మనకు కనపడతాయి. 19-18వ వచనంలో యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చినప్పుడు
అదంతయు ధూమమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూపం వలె లేచెను. పర్వతమంతయు కంపించెను. అది ఒక ప్రత్యేకమైనటువంటి విషయము కనబడుతూ ఉన్నది. పర్వతమంతయు కంపించెను. ప్రియమైనటువంటి వారలారా, మనము గమనించినట్లయితే ఈ స్థలములో దేవుడు ముఖాముఖిగా మాట్లాడడానికి పైకి రమ్మన్నాడు, కానీ అక్కడే ఉన్నాడు. అక్కడనే కొన్ని సంఘటనలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఏమేమి సంఘటనలు అంటే ఇక్కడ చెప్పినాడు, బలమైన పెనుగాలి, గాలి పోయిన తర్వాత భూకంపం అయిపోయాక 12వ వచనంలో మెరుపు. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి కనబడుతూ ఉన్నది. ఇవి ఒక విధంగా మనం చూస్తే దీస్ ఆర్ సింబల్స్ ఫర్ పనిష్మెంట్ అని కూడా అంటారు. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఈ స్థలములో మరి ఈ ప్రవచనములో ఈ స్థలములో ఉన్నటువంటి మాట 6వ వచనం, ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానుతోనూ దహించి అగ్ని జ్వాలలతోనూ సైన్యముల అధిపతిగా యెహోవా దాన్ని శిక్షించును. అంటే ఇది శిక్షకు కూడా సింబల్స్ అని అంటాం. అది అవగాహన యెషయా గ్రంథంలో. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు వీటి యందు దేవుడు ఏలియాకు ప్రత్యక్షం కాలేదు. అది కేటగారికల్గా మనకు చెప్పబడుచున్నది రాజుల గ్రంథంలో. అంటే శిక్షించు వానిగా కనపడలేదు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈవెంట్స్లో. కానీ ఆయన యెహోవా దేవుడు ఆయనకు మిక్కిలి 12వ వచనం, నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. అలా కాదు, అలా కనబడలేదు, అలా వినబడలేదు. కానీ ఈ సంభవములు, గాలి అయినది, భూకంపం అయినది, మెరుపు వచ్చినది, వీటిలో ప్రత్యక్షం కాలేదు. కానీ ఒక నిమ్మళమైన క్వైట్ వాయిస్, నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఒక స్వరము వినబడెను. కాబట్టి ఈ మాట గాడ్స్ వాయిస్, థియోఫనీ అని అంటుంటారు. గాడ్స్ వాయిస్, దేవుని యొక్క స్వరం. హౌ ఇట్ విల్ బి, ఏ రీతిగా ఉంటుంది, ఇన్ వాట్ వే ఇట్ విల్ బి అపీలింగ్ టు హ్యుమానిటీ. నాకు ఒక పాస్టర్ గారు ఉండే మా ప్రక్క చర్చిలో, నేను గుంటూరులో పనిచేస్తూ ఉన్నాము. లూథరన్ చర్చిలో పాస్టర్ గారు ఉన్నారు, మాకు కొలిగ్గే. ఆయన కూడా MTH మాస్టర్స్ చేసినటువంటి వాడు. వాళ్ళ సభ్యుల్లో ఒకరిని దర్శించాల్సి వచ్చినది. అక్కడున్న బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్ అప్పట్లో వెళ్ళి కూర్చొని మాట్లాడాక ఆయన ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు, మరి మీరు ఎట్లా మీ సంఘంలో మాట్లాడతారో నాకు తెలియదు. మా పాస్టర్ గారు అరుస్తుంటే నాకు గుండె డబ్బ అంటా ఉంటుంది. గుండె ఆగిపోద్దేమో భయం వేస్తుందండి, అంత ఫోర్స్ఫుల్గా ఉంటాయి. ఈ సౌండ్ సిస్టమ్ కూడా ఫోర్స్ఫుల్గా ఉంటుంది ఆయన. మరి అది ఒక విధంగా ఈ నాయిస్, లాట్ ఆఫ్ నాయిస్,
చాలా శబ్దముల మధ్యలో దేవుని స్వరము ఏలియాకు వినిపింపబడలేదు. కానీ ఈ నాయిసెస్ అన్నీ అయిపోయాక, డిస్టర్బెన్సెస్ అన్నీ అయిపోయాక నిమ్మళమైన శబ్దముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది ప్రత్యేకత. హౌ గాడ్స్ వాయిస్ విల్ బి. ఆయన కోపంలో కూడా మాట్లాడతాడు. ఏలియా మీద కూడా కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వేం చేయుచున్నావు, రిపీటెడ్గా 2 పర్యాయములు ప్రశ్న వస్తూ ఉంటుంది. ఏం చేయుచున్నావు, ఏం చేయుచున్నావు అంటే నేనొక్కడనే ఉన్నాను, రోషంతో ఒక్కడనే ఉన్నాను, ఇంత దేశం మీద నేనొక్కడనే యెహోవా దేవుని కొరకు నిలువబడి ఉన్నాను అనేది ఏలియా యొక్క ఆన్సర్. ఐ ఆమ్ ఓన్లీ వన్ పర్సన్, సింగిల్ పర్సన్. ఐ ఆమ్ అలోన్ ఇన్ దిస్ సిట్యుయేషన్, సఫరింగ్. అంతకుముందే బదరీ చెట్టు వృక్షం కింద ఆయన ప్రార్థన చేసుకున్నాడు. నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు ప్రభువా, నన్ను కూడా చంపివేయి, నా ప్రాణము తీసుకో అని అంటాడు. ఒక విధంగా ఫ్రస్ట్రేటెడ్. 2 సార్లు 2 పర్యాయములు ఇదే మాట మరి అన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనంలో నేను ఒక్కడును, మధ్య భాగంలో ఉంటుంది, నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా అనేటువంటి మాట మరి ఇక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అట్లాగే 10వ వచనం 2వ భాగంలో కూడా నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా, ఐ యామ్ అలోన్ ఇన్ దిస్ సిట్యుయేషన్. నువ్వు ఒక్కడవేనా? మరి నువ్వు ఒక్కడవే యెహోవా విశ్వాసాన్ని దేశంలో కాపాడుతున్నావా? మరి నువ్వు కూడా రిస్క్ చేశావా? రిస్క్లో పడ్డావా? అయ్యో పాపం అని దేవుడు మరి ఒక విధమైనటువంటి సానుభూతి లేక పిటీ ఓవర్ హిమ్. హీఈస్ ఆల్సో షోయింగ్ హీ సెల్ఫ్ పిటీ. తన మీద తానే జాలిపడు. నేను ఒక్కడే ఉన్నాను ప్రభువా, నన్ను చంపేసేయి, నా పితరుల కంటే గొప్పవాడు కదా, ఐ యామ్ అలోన్. ఇది దేవునికి ఇష్టము లేనటువంటి ఎక్స్ప్రెషన్గా మనము గమనించాలి. ఇఫ్ యూ రిలేట్ ద హోల్ ఎపిసోడ్, ఒక విధంగా ఉన్నటువంటి ఆ ప్రవాహమునకు ఎదురుగా ఈదుతున్న రీతిలో కనపడతాడు. బయలు ఆరాధన మరి ఇందాకనే చెప్పాను, స్టేట్ స్పాన్సర్డ్ రిలీజియన్ అయింది. అంటే అహాబు, యెజబెలు పెట్టుబడి పెడుతున్నారు, డబ్బులు వెచ్చిస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, యెహోవా ప్రవక్తల్ని చంపిస్తున్నారు. చాలా క్రూరమైన స్థితి జరుగుతూ ఉన్నది. అలాంటి పరిస్థితులలో అంటున్నాడు, నేనొక్కడనే నిలువబడ్డాను. ఇది చాలా కష్టమైన పరిస్థితి. ఈవెన్ దో వీఆర్ ఫేసింగ్ సర్టన్ సిట్యుయేషన్స్. మరి చివరకు క్రైస్తవులు ప్రాపర్టీస్ అన్యాక్రాంతం అయినని పోరాటాలు చేశారు. ఇంతవరకు ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఇక అన్యాక్రాంతం కాదు, అవి మరొక రీతిగా ఎక్స్ప్లాయిట్ చేయబడబోతున్నవి అని క్రొత్త నినాదం వస్తూ ఉన్నది. ఇవి వింటుంటే, ఇంటర్ప్రిటేషన్ చదువుతూ ఉంటే, ఏంటి ప్రభువా ఈ దేశంలో మా పరిస్థితి అని అనిపిస్తూ ఉంటాం. మేము భక్తి గలవారము, ఆఖరికి అంటాడు వాడు అమెరికా బొమ్మ అంటాడు, ఇంగ్లాండ్ బొమ్మ అంటాడు. యేసు ప్రభు వారు అమెరికా వాడు కాదు, ఇంగ్లాండ్ వాడు కాదు. మరి మన కాంటినెంట్ మనిషే. ఆయన మనుష్య కుమారుడుగా దేవుని కుమారుడు మన మధ్యలోకే వచ్చాడు.
సో ఇదే సేమ్ థింగ్. ఏలియా ఆ రోజున ఎక్స్ప్రెషన్ బయలు దేవత సంబంధించినటువంటి ప్రభుత్వ ఖర్చుతో ప్రమోట్ చేయబడినటువంటి ఇది ఏర్పడిపోయినది. ఏలియా అంటున్నాడు, నేను అక్కడనే కదయ్యా, నేను అక్కడనే, నన్ను కూడా తీసేసుకో, శుభ్రంగా వాళ్ళే అహాబు యెజెబెలు ఏలుకుంటారు. బయలు దేవత ఆరాధనలే దేశం అంతా 10 గోత్రాల్లో అవి విజృంభిస్తాయి. 2 గోత్రాలైన యువతలకి వస్తాయి, వచ్చాయి కూడా. యూదా ప్రాంతంలో యెరూషలేము దేవాలయం ఉన్నా అక్కడ కూడా చేరుకోను, అక్కడ కూడా వస్తుంది. అలాంటి పరిస్థితులలో యెహోవా దేవుడు మరి ఏలియాతో చాలా మంచి మాట చెప్పాడు. ఏలియా, నీవు అట్లా అనుకుంటున్నావు, కానీ మరి ఇక్కడ పరిస్థితి వేరుగా ఉన్నది. మనం కొంచెం 18వ వచనం మరలా వెనక్కి వద్దాం. 18వ వచనానికి వస్తే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో దాన్ని ముద్దు పెట్టకనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి యుందురు. 7 రౌండ్ ఫిగర్, 7 సింబాలికల్గా, కరెక్ట్ 7,000 లెక్కేసినట్టు కాదు, కానీ దేర్ విల్ బి ఎ కంప్లీట్ నంబర్, ఒక పరిపూర్ణమైన సంఖ్య గల బయలకు ఏమాత్రము ముద్దు పెట్టుకొనకయు ఆరాధించకయు ఉండేటువంటి వారు ఉన్నారు. నేను చర్చిలో పనిచేస్తూ ఉన్నప్పుడు గుంటూరులో ఒక ఆయన వచ్చాడు, సర్వేయర్. సార్, నేను చర్చి కొలతలు తీసుకుని వెళ్ళాలి అన్న. అంటే లేదండి, మాకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉన్నది. ఉంటే ఓకేనండి, నేను మరలా అప్పుడు వెనక్కి వచ్చి కొలతలు వేసుకొని రమ్మంటే రాలేను, వచ్చాను వరుసగా చేసుకుంటా వెళ్తున్నాను, ఇక్కడ కొలత వేసుకెళ్తాను, కొలత వేసుకోండి అని నేను పార్సనైజ్లోనే ఉన్నాను. అయిపోయాక వచ్చి బెల్లు కొట్టాడు. పాస్టర్ గారు మీరేనా? అవునండి. అయితే మీరు స్మోకింగ్ చేస్తారు అన్నాడు. అసంబద్ధమైన ప్రశ్న. లేదండి. సినిమాలకు పోతారా అన్నాడు. లేదండి. ఆల్కహాల్ పుచ్చుకుంటారా? లేదండి. సరే, అడుగుతున్నానని ఏమనుకోవద్దండి, అలాంటి వాళ్ళు ఉన్నారు, అంటే ఉంటే ఉండొచ్చేమండి, నేను పాదిరిని, జాగ్రత్తగానే ఉంటున్నాను, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేయొచ్చా అన్నాడు. రండి లోపల కూర్చోండి. అప్పుడు బైబిల్లో చాలా మంచి క్లారిఫికేషన్స్ అడిగాడు. లంచ్ టైం అయిపోయింది, తింటాం సార్, ఏదో ఒక రోజున పూట ఉంటే ఏం కాదు అంటానే చాలా సమయం గడిపాడు. అంతా అయిపోయాక అన్నాడు, నేను హిందువుడనండి, కానీ నా ఇంట్లో బైబిల్ ఉన్నదండి. ఈ బైబిల్ చదువుతుంటే చాలా అనుమానాలు ఉన్నాయండి. ఎవరిని అడగాలి? ఒక యథార్థమైన దైవ సేవకుని అడగాలని కాసుకొని ఉన్నాను. ఈరోజు మీ దగ్గరకు వచ్చాను, మీరు చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చారు, సంతోషం అండి. నేను చాలా సంతోషపడ్డాను. మా వాళ్ళకి చెప్పాను, మా పెద్దలకు, ఇట్లా వచ్చాడయా ఆయన, మరి మత విశ్వాసం వేరైనా బైబిల్ ఉందట, నాతో చాలాసేపు ముచ్చటించాడు, వాక్యం విన్నాడు, వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు అట్టయితే ఒకసారి వెళ్దాం పదండి అన్న. ఏందయ్యా? మాకు పంపు కనెక్షన్ మా ఇంటికాడ లేదండి,
నీకు పరిచయం కదా, రండి పోదాం అన్నాడు ఒక ఆయన. ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళకి నేను ఎందుకు పంచుకున్నానా, అనవసరంగా నా హృదయంలో నేను పెట్టుకుంటే పోయేది కదా. కానీ నాకు అర్థం అయినది, దేర్ ఆర్ పీపుల్, ఒకవేళ మనం ఎన్రోల్ చేయబడి ధైర్యంగా మరి ఈ గణనలో సెన్సెస్లో కనపడకపోయినా ఉన్నారు. ఈ దినం మన భారతదేశంలో ఉన్నారు. నాటి దినములలో బయలుకు మొక్కని వాళ్ళు అంటాడు, ఒక కంప్లీట్ ఫిగర్ ఉన్నారు. కాబట్టి ఏలియా, నేనొక్కడేనయ్యా నీకు శ్రమలు పాలవుతూ ఈ ప్రజల మధ్య, బయలుదేవత ఆరాధికుల మధ్య, ప్రవక్తల మధ్య, బయలుదేవత ఆరాధనను స్పాన్సర్ చేస్తున్న రాజు దగ్గర, రాణి దగ్గర నేను ఒక్కడేనయ్యా. మరి 7,000 మంది ఉన్నారు అని అంటున్నా. ఏలియా, నువ్వు ఇంకొక పని చేయి, ఇక నువ్వు ఎట్లా మెతకబడిపోయావు, నువ్వు మరలా టర్న్ అబౌట్ టర్న్ అంటాం కదా, వెనక తిరుగు, ఉత్తరానికి వెళ్ళు, ఎక్స్ట్రీమ్ ఉత్తరానికి వెళ్ళు. అక్కడ నీవు ఎక్స్ట్రీమ్ ఉత్తర మార్గానికి నీవు వెళితే దమస్కు దగ్గరకు వెళ్ళు. దమస్కులో హజాయేలు అనే ఆనికి పట్టాభిషేకము చేయము. ఏంటి, అన్యుడి మీద ఏం అధికారం? ఇట్స్ ఎ ప్రైవేట్ అనాయింటింగ్. మనం ఈ ప్రక్కనే మనం చూస్తే 20వ అధ్యాయంలో ఈ హజాయేలు అహాబ్ మీద యుద్ధం చేస్తుంటాడు. అంటే యెహోవా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక్కడవే పోరాడడం లేదు, దేర్ ఈజ్ ఎ ప్లాన్. వెనక తిరిగి నేరుగా ఉత్తరంకు వెళ్ళు, హజాయేలు ఉంటాడు, అనాయింట్ హిమ్ ప్రైవేట్లీ, ఫైనల్లీ హీ విల్ బికమ్ ద కింగ్ ఆఫ్ డమాస్కస్. కిందకరా, అహాబును కింద పడేసి రాజు కాబోయేటువంటి మరొకరు ఉన్నారు. ఆయన నింషి కుమారుడైన యేహు, ఆయనకి పట్టాభిషేకం. అంటే ఆల్ దీస్ అనాయింటింగ్ థింగ్స్ ఆర్ ప్రైవేట్, ఇట్స్ నాట్ పబ్లిక్. కాబట్టి దేవుని పేరట నీవు రాజు కాబోతున్నావని అనాయింటింగ్. అక్కడికి అన్యుల దగ్గరికి వెళ్ళి హజాయేలును అనాయింట్ చేయి. ఆఖరకు అంటాడు, నీకు బదులు ఎలీషాను నీవు అనాయింట్ చేయి. అంటే నువ్వు పెద్దవాడిని అయిపోయాను, నాకు శక్తి లేదు అంటున్నావు కదా, ఎలీషా దగ్గరకు రా. ఈ మూడవ వ్యక్తి మనం చూసినట్లయితే షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. దిస్ ఈజ్ మై ప్లాన్. ఇది నీ ప్రణాళిక, చాలా మంచి ప్రణాళిక. అక్కడ హజాయేలు ఈ ఇశ్రాయేలు దేశం మీద పడి యుద్ధం చేసి అహాబును లయం చేస్తాడు. ఇక్కడ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యెహూ తిరగబడి అహాబును అంతం చేస్తాడు. ఇంకా ఎవరైనా బయలుకు సంబంధించిన వాళ్ళు మిగిలిపోతే ఎలీషా చూసుకుంటాడు. దిస్ ఈజ్ మై ప్లాన్, డూ ఇట్, ఎగ్జిక్యూట్ ఇట్. ఈ సందర్భంలో ముగింపు వాక్యములుగా నేను చెప్పుచున్నటువంటి విషయం ఏమిటంటే, ఇన్ దట్ కాంటెక్స్ట్, ఆ దినాలలో అహాబు యెజెబెలు ఇశ్రాయేలును వారు రాజ్యం చేయుచున్న సందర్భంలో వారు మరి ఈ రాజ్యం చేయుచు వీరి రాజ్య పరిపాలనలో అన్య దేవతలను ప్రవేశపెట్టి యెహోవా మతాన్ని సప్రెస్ చేస్తూ, ప్రవక్తలను హింసిస్తూ,
తుడిచిపెట్టాలని ప్రణాళిక జరుగుతున్న సందర్భంలో యెహోవా దేవుడు ఆయన మరి మనం అంటాం కదా, నిస్సహాయమైన దేవుడు కాదు. ఆయన ఆమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు, సర్వలోకమును పాలించుచున్నటువంటి వాడు. సర్వలోకము ఆయన ఆధీనంలో ఉన్నది. కాబట్టి యు అండ్ మీ ఆర్ నాట్ ఎలోన్. ఒంటరిగా మనం చిక్కుకుపోయి ఉండలేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. వివిధములైనటువంటి తోడ్పాటు. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్స్ టు రెస్క్యూ అవర్ లైఫ్స్. మన జీవితాలను వ్యక్తిగతముగా కానీ, సమాజపరముగా కానీ, వృత్తిపరముగా కానీ, మరి కుటుంబపరంగా కానీ ఎక్కడ కూడా మనము ఒక విధమైనటువంటి, ఇందాక చెప్పుకున్నాం, సెల్ఫ్ పిటీనెస్. అయ్యో ఏం చేస్తాం ప్రభువా, నేను ఒక్కడిని అయిపోయానయ్యా, నా పరిస్థితి దారుణంగా ఉందయ్యా, ఏం చేస్తాం, ఈ పరిస్థితి ఎవడికి రాకూడదయ్యా. నో, యు ఆర్ నాట్ అలోన్. దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు సహాయముగా 7,000 మంది ఉన్నారు. వాళ్ళు నీకన్నా రోషం కలిగి ఉన్నారు. ప్రభువా నేనే రోషం కలిగి ఉన్నా, లేదు, 7,000 మంది ఉన్నారు. ఒక పరిపూర్ణ సంఖ్య ఉన్నది. దేర్ ఆర్ పీపుల్ ఎవరైతే తమ భక్తిని కాపాడుకుంటూ రోషము కలిగినటువంటి వారు ఉన్నారు. ఈ పరిస్థితిని బయటపడడానికి ఒక ప్రణాళిక ఉంది. నీవే ఆ ప్రణాళికను ఇనిషియేట్ చేయి. దేవుడు అట్టి కృప కలిగినటువంటి వాడు. నేటి దినమున మరి మనమందరము యేసుక్రీస్తు వారి ద్వారా మనము, మన పూర్వీకులు, మన యొక్క సాంప్రదాయములు, సంస్కృతి వేరై ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారి ప్రేమ మనల్ని ప్రకటించబడి, మనం ఆకర్షింపబడి, ఆయన రక్తంలో కడుగుబడి, మనం వేరు చేయబడిన తర్వాత, రక్షింపబడిన వారముగా మనం వేరు చేయబడినటువంటి తరువాత మనలతో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యు ఆర్ నాట్ అలోన్. మనల్ని ఎప్పుడూ కూడా మన భక్తి మనలను విక్టిమైజ్ చేయదు. మనలను కాపాడుకొనుట దేవుని యొక్క బాధ్యత కూడా. ఆ రీతిగా ఇశ్రాయేలు చరిత్రలో జరిగినది మన జీవితంలో కూడా తప్పక జరుగుతోంది. దేవుడి మాటలు మన వెనుకిళ్ళు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడవు తండ్రి, మాతో మాట్లాడినావు ప్రభువా. ఏలియా మహా గొప్ప ప్రవక్త, కానీ మా తండ్రి ఆయన కూడా పరిస్థితులలో నేను ఒంటరిగా ఉన్నాను, రోషము గలవాడను కానీ ఒంటరిని అయ్యాను అని తన చింతన వ్యక్తం చేసినప్పుడు నీవు మాట్లాడినందుకు వందనములు ప్రభువా. మాతో కూడా మీరు మాట్లాడుతున్నందుకు వందనము. మా పరిస్థితులలో మా ప్రభువా, అది వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, ఉద్యోగపరమైన, సమాజపరమైన ఇలాంటి పరిస్థితులలో మేము చిక్కుబడిపోయినప్పుడు మా తండ్రి, మేము ఒంటరం కాదు నాయన. ప్రభువా, మీ యొక్క వ్యూహం ప్రకారం మాకు విమోచన, విడుదల, మాకు శక్తి, సహవాసము, బలమును అనుగ్రహించు దేవుడు అని మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము రోషము కలిగిన వారమై యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడి ఉండగా నాయన, మా భక్తిని మేము కాపాడుకొనడానికి మీరు సహాయము దయచేయము మా తండ్రి. మీరు మమ్మల్ని కనికరించమని, ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపములను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.